వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. యాదవ సోదరులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. సింగరేణి సంస్థ అంటే ఒక ఎంబ్లం కాదు, అందులో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమూహం. పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో RG1 GM లలిత్ కుమార్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయండి. సింగరేణి జేఏసీ సంఘాల నాయకులకు పిలుపు. కేసులకు భయపడం, ప్రజా సంక్షేమం కోసం ఇక పరోక్షంగా పాటుపడతాం. అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వాల్యా హరీష్ రెడ్డి వ్యాఖ్యలు. సింగరేణి సంస్థ ఉన్నంత కాలం మాదిరెడ్డి భాస్కర్ రావు చిరస్థాయిగా కార్మికుల గుండెల్లో ఉంటారు. మాదిరెడ్డి కుమారుల వెల్లడి. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ముగ్గు పోసిన రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాగూర్. యాదవ సోదరులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి చామన్పల్లి గ్రామంలో మరణించిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లింపు, విద్యుత్ రంగంలోని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బొమ్మరెడ్డిపల్లి చామన్పల్లి గ్రామాల్లో యాదవ సోదరులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో మరణించిన మేకలు, గొర్రెలకు నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున 8,70,70,000 రూపాయలు పరిహారం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ధర్మారం మండలంలో యాదవ సోదరులకు విపత్కర సమయంలో ఆదుకునేందుకు పరిహారం త్వరగా మంజూరు చేసిన కలెక్టర్కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ధర్మారం మండలంలో యాదవ సోదరులకు మంత్రి ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. యాదవ, కుర్మ, గౌడ, మున్నూరు కాపు సోదరులకు కమ్యూనిటీ బోనాల నిర్మాణానికి అవసరమైన నిధులను నియోజకవర్గ నిధుల నుంచి కేటాయిస్తానని అన్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని మంత్రి తెలిపారు. ధర్మారం మండలంలో నూతనంగా ITI కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధర్మారం మండలం ప్రజల ఆశీర్వాదంతోనే నేడు కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అర్హులైన నిరుపేదలకు సొంతింటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మేడారం గ్రామంలో లూజ్ వైర్ బిగింపు వంటి వివిధ విద్యుత్ శాఖ పరిధిలో 14 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 5,10,000 రూపాయలు ఈ 5 కుటుంబాలకు బొమ్మరెడ్డిపల్లిలో వాటి గొర్రెలపై ఆధారపడ్డ కుటుంబాలు అనుకోని సంఘటనలు చనిపోతే మన ప్రభుత్వం అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ అన్నగా, మీ శాసనసభ్యుడిగా, కష్టమైన సుఖమైన మీ ఎమ్మడున్నటువంటి మీ నాయకునిగా ఈరోజు ఇంత పెద్ద అవకాశం దేవుడు నాకు ఇచ్చి మీ ద్వారా మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క బొమ్మరెడ్డిపల్లికి ఉన్నటువంటి 5,10,000 కాక ప్రభుత్వ పరంగా ఏదైనా పథకాలు వస్తే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఈ కుటుంబాలకు ఇస్తాం. నష్టం లేని కుటుంబాలకు ప్రభుత్వ నిబంధన అనుగుణంగా ప్రభుత్వమైన పథకం తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మా యాదవ స్టేజ్ పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నా ఆ కుటుంబాలకు నేను అండగా ఉంటానన్న విషయాన్ని భవిష్యత్తులో కూడా తెలియజేసుకుంటూ మన అనుకోని సంఘటనలో కూడా వాటిపై ఆధారపడి జీవనోపాధి చేస్తున్న కుటుంబాలకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మా చేతుల మీద ఆ చెక్కులు ఆ ఇండివిజువల్ ఆ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మీ అందరికీ తెలుసు, ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వంలో కూడా పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, పేదవాళ్ళకు ఒక రేషన్ కార్డు కావాలన్నా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీకు తెలుసు. ఈరోజు ఇందిరమ్మ ఇంటికి ఎలా 5 లక్షల రూపాయలు అర్హత వారికి ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మేడాల ఆ గ్రామానికి సంబంధించినటువంటి
ఏదైతే లూజ్ వైర్ షిఫ్టింగ్ కానీ కరెంట్ వైర్ షిఫ్టింగ్స్ కానీ ఇంకా వివిధ సిసి రోడ్లకు సంబంధించినటువంటి పనులు పూర్తయిన ప్రారంభోత్సవాలు కానీ ఆ గ్రామానికి సుమారు 1,30,00,000 రూపాయల వర్క్స్ కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవానికి కూడా ఈరోజు ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, ధర్మారం తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ అంటే ఒక ఎంలం కాదని, అందులో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమూహమని పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో RG1 GM లలిత్ కుమార్ తెలిపారు. RG1 GM కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులను, అధికారులను సోమవారం RG1 GM కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు RG1 ఏరియా ఇంజనీరింగ్గా పనిచేసి పదవి విరమణ పొందిన దాసరి వెంకటేశ్వరరావు, వార్జెస్ డిపార్ట్మెంట్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేసి పదవి విరమణ పొందిన పోచమ్మ ఇల్లందుల గెస్ట్ హౌస్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేసి పదవి విరమణ పొందిన వెంకటేశ్వర్లను GM లలిత్ కుమార్తో పాటు అధికారులు, తోటి ఉద్యోగులు శాల్వాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ ప్రతి సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, పనిలో నైపుణ్యత, పని పట్ల అంకిత భావం కలిగి ఉండాలన్నారు. అవన్నీ పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల్లో ఉన్నాయని, కాబట్టి ఇంతమంది ఆదరణ పొందారని తెలిపారు. పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులు తమ శేష జీవితం సంతోషంగా గడపాలని కోరుకున్నారు. ఇక్కడ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తున్నది, సింగరేణి ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అనేది ఇక్కడ స్టేజ్ ముందు మీ ముందు కనబడుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ పదవి, ఈ పదవి ఇవన్నీ కానీ వర్క్ విషయమే కానీ రిటైర్ అయిన నాటికి సింగరేణి అందరూ ఉద్యోగులకి సమానం అన్నది ఇక్కడ మనకి స్టేజ్ ముందు ఒకరేమో ఏరియా ఇంజనీర్ గా ఉన్నవారు, ఇంకొక ఆమెమో పర్చేజ్ డిపార్ట్మెంట్ లో అందరికీ సర్వీస్ అందించిన వారు, ఇంకొకరేమో గెస్ట్ హౌస్ లో అందరికీ సర్వీస్ అందించారు. ఒకరినే వేదిక మీద మన సింగరేణి యొక్క ఒకే కుటుంబం అనే దానికి మన కళ్ళ ముందు ఏర్పడుతున్న ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొక ఆలోచన, ఏ కంపెనీ, సింగరేణి కంపెనీ కానీ ఏదైనా గొప్ప కంపెనీ అంటే సింగరేణి కంపెనీ అంటే ఏంటంటారు? అంటే మనము మన యొక్క ఎంబ్లమా, లేకపోతే కంపెనీ అన్న పేరు అంటారు? బహుశా కాదు. కంపెనీ అంటే ఇప్పుడు డివిరావు గారి కంపెనీ, ఆయన చేసే ఏరియా ఇంజనీర్ గా నిర్వహించిన డ్యూటీకి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి పనిని నిర్వహించింది కంపెనీ నిర్వహించినట్టు. అట్లనే పోషం ఏదైతే నిర్వహించిందో ఆమె కంపెనీ తరపు నుంచి నిర్వహించింది, కంపెనీయే. అట్లనే శ్రీ వెంకటేశ్వర గారు గెస్ట్ హౌస్ చూస్తున్నారంటే అది కంపెనీ. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనందరం కానీ వేరే ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న ఒక 40,000 మంది కంపెనీ ఉద్యోగులు కానీ, అట్లనే మన దగ్గర పనిచేస్తున్న 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ప్రతి ఒక్కరూ కంపెనీ. మన సొంత కంపెనీ లాగా మనం చేస్తున్నాం. కాబట్టి ఉత్తమ ఉద్యోగులకు ఉండే లక్షణాలు 3. 1 క్రమశిక్షణ, 2 పనిలో నైపుణ్యం, 3 పని పట్ల అంకితభావం. ఈ 3 లక్షణాలు అంటే మిగిలినది ఎన్నో చెప్పుకోవచ్చు, బట్ ఈ 3 లక్షణాలు ఇక్కడ ఉన్న ఈ 3 ఉద్యోగులు కూడా మనకు ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండబట్టే ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన వక్తలందరూ కానీ మాట్లాడిన వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా అదే. సో ఈ యొక్క ఉత్తమ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వీరి వల్లనే మన కంపెనీ ఇంత ప్రగతి పదంలో నడుస్తున్న దానికి తార్కాణము. ఈ కార్యక్రమంలో RG1 AGM సివిల్ నాగేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, CMOA మల్లేష్, AITUC ప్రతినిధి పద్మ, అధికారులు భీమా, హనుమంతరావు, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎఫ్, ఐఎఫ్టీయు నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ నరసింహారెడ్డి, తుమ్మల రాజారెడ్డి, మాదస్తు రామ్మూర్తి, కె విశ్వనాథులు కార్మికులను కోరారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. ముఖ్యంగా దేశంలో బ్రిటిష్ వారి పరిపాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని వారు ఆరోపించారు. 4 లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులను భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, బొగ్గు గనుల వేలం ఆపి కోల్ ఇండియా సింగరేణి సంస్థకు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు మార్చి 18న న్యూఢిల్లీలో సమావేశమై మే 20న దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేయాలని పిలుపునిచ్చాయని తెలిపారు. 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, 4 కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో కూడా జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వారు కార్మిక వర్గాన్ని కోరారు. నరేంద్ర మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీతో క్షమార్పణ చెప్పించి ఆయన తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా చేయగలిగారు. ఆ రైతాంగ స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా ఈ దేశంలో తమ హక్కుల కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసినా సరే 44 కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, ఈ 44 కార్మిక చట్టాలు కనుక రద్దయితే ఏ కార్మిక సంఘం కూడా కార్మికులను ఆదుకోలేని పరిస్థితి వస్తుంది. కార్మికులకు ఇవాళ ఉన్న 8 గంటల పనిదినం కూడా పోయి 12 గంటలో 16 గంటలో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సమ్మె చేసే హక్కు ఉండదు. అట్లాగే ఇతర ఏ చట్టాలు కూడా అమలు కావు. కాబట్టి కార్మిక వర్గం ఆలోచించి సింగరేణిలో ఉన్న పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ జూలై 9వ తేదీ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఏఐటీసీగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో, కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లాగో ఉంటారు, కానీ యువ కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని సింగరేణిలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చెంపబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా, ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్, హర్యానాకి సంబంధించినటువంటి రైతుల వ్యతిరేక చట్టాలకు పోరాటం చేసి సాధించుకున్నారో, అదే రకంగా కార్మికుల చట్టాలను కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అందుకనే కార్మిక వర్గానికి చెప్పదలుచుకున్నాం. ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో, వేతన ఒప్పందాల మీదనో, ఇంక్రిమెంట్ కోసమే సమ్మె కాదు. మన బతుకులతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా 1886 స్థితికి మనం దిగజారిపోతాం. ఇంకా ఏ హక్కులు ఉండవు. సంఘటిత కార్మికులు అర్థం పరిస్థితి మారబోతూ ఉన్నారు. అందుకనే ఈ ఒక్క రోజుతో సమ్మెతో ఏమైందని అనుకుంటున్నారు. ఇది హెచ్చరిక సమ్మె మాత్రమే. ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్టిఫికేట్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు ఉద్యమంలాగా నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నెల రోజులు కాను 2 నెలలైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకేం అందిస్తాం. అందుకే మనం అనుభవించాలన్నా, రాబోయే తరాలకు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తథ్యం 51 కోట్ల మంది కార్మికులు ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతోటైనా ఆ చట్టాలు రద్దు చేసుకుంటారని చెప్పి మేము జేఏసీగా అభిప్రాయపడి సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా, మా మధ్యలో రకరకాల అపోహలు ఉన్నా, కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి నిలబడ్డాం. అందుకే మా బాగా గేట్ గ్రీట్ పెట్టలేదనో, మాకెవరు చెప్పలేదనో, నేను ఆ సంఘం కాదనో, రకరకాల పేర్లకు ఎవరు కూడా దయచేసి
జూలై 9వ తారీఖు ఎవరు డ్యూటీ ఇవ్వకుండా అందరూ సమ్మెలో ఉండాలని చెప్పి జేఏసీ పక్షాన సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో మన ఓట్లతో కలిసి ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు బడా పెట్టుబడిదారి బూర్జువా పెత్తందారి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బీజేపీ అనడానికంటే వాళ్ళిద్దరు నేతృత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు. గ్లోబల్స్ మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతా ఉన్నారు. ప్రజల మధ్య విద్వేష గీతాలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు మంచివైన కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక బిఎంఎస్ కార్మిక సంఘం మినహా ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెను పిలిపించున్నందున వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది. అందుకని మనమంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మనం మన హక్కుల కోసం నిలబడాలంటే మన హక్కులు రక్షించబడాలంటే ఇవాళ రేపటి సమ్మెను విజయవంతం చేయాలి. రేపటి సమ్మెను విజయవంతం కాదు, ఇవాళ చికాగో అమరవీరుల పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడితేనే ఇవాళ రేపు దేశంలో మనం మనుషులుగా బతకగలుగుతాం. అట్లా మనం మనుషులుగా నిలబడాలి. నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన ఓడించాలంటే రేపటి సమ్మెను విజయవంతం చేయాలని టీపీజీకేఎస్ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నది. ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై 9న ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై 9న దేశవ్యాప్త సమ్మెను పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపేటలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది గోదావరిలో ఇబ్బంది కార్మిక యూనియన్ అదేవిధంగా ఐఎఫ్టీగా సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి. ఇంకా ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు స్వామి, ధర్మపురి, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. కేసులకు భయపడమని ప్రజా సంక్షేమం కోసం ఇక పడతానని హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో బీఆర్ఎస్ నాయకులు వాల్వా హరీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఇండియాకు తిరిగి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఎన్నో కేసులను పెట్టిందని, అవన్నింటినీ తమ అధినేత కేసీఆర్ హయాంతోనే బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా ఎదుర్కొని హైకోర్టులో ఇవన్నీ ఉత్త కేసులను నిరూపించుకొని కొట్టివేయడం జరిగిందన్నారు. తాను ఇండియాకు రావడానికి కేసీఆర్ తనకు ఇచ్చిన ధైర్యంకు సహకారం అందించిన కేటీఆర్ బీఆర్ఎస్ లీగల్ సెల్కు రుణపడి ఉంటారన్నారు. ఇంతకు ముందు అమెరికా నుండే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేశారని, ఇక తాను స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి దిగుతారని తెలిపారు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దళిత నాయకునిగా గోదావరికని ప్రాంతంలో ఎంతమందారో తెలుపమన్నారు. తన లక్ష్యం చోటా మోటా నాయకులు కాదని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పైనే తన పోరాటం ఉంటుందని తెలిపారు. కాగా నేను అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా నా మీద దాదాపు ఒక 8-9 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. మరి మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ధైర్యంతో నెలకొల్పినటువంటి బీఆర్ఎస్ లీగల్ సెల్ హెల్ప్తోని మా అన్న ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్ మెంబర్ లక్ష్మణ్ జక్కుల గారు, మరి వీరు తర్వాత ఈ అన్నలందరూ కూడా వీరందరి సహాయంతో ఇలా మరి హైకోర్టు ఆ కేసులన్నీ ఉత్త కేసులే అని చెప్పేసి కొట్టేసి ఒక స్టే ఆర్డర్ ఇచ్చిండ్రు. నా మీద ఎల్ఓసి కూడా ఫైల్ చేసిండ్రు. నన్ను ఇక్కడికి రాకుండా ప్రయత్నం చేసిండ్రు. మన బీఆర్ఎస్ లీగల్ సెల్ సాయంతో ఇక్కడికి రావడం జరిగింది. కేసీఆర్ గారికి, అది నెలకొల్పినటువంటి కేసీఆర్ గారికి, అన్న రామన్నకి, హరీష్ అన్నకి, మరియు ఈ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గంధ్ర మోహన్ రావు గారికి, లక్ష్మణ్ అన్నకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై మేము ఒక అవగాహనతోని కొట్లాడుతూ ఉంటే మా మీద చీటికి మాటికి అన్ని చిల్లర కేసులు పెట్టుకుంటా చాలా అష్టకష్టాలు పెడుతున్నారు. అయినప్పటికీ అవన్నీ దిగమింగుకొని ఇలా పార్టీ కోసం నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ గారి కోసము కష్టపడి పనిచేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని మరొకసారి ఒకటే చెప్తున్నాం, మేము ఖచ్చితంగా ఇలాంటి తుపేల్ కేసులు, ఇలాంటి పనికిమాల చెత్త కేసులు అన్నింటినీ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటాం.
అట్లాగే ఇట్లాంటి దొంగ కేసులు పెట్టిన ఎవరున్నా కానీ మన బీఆర్ఎస్ లీగల్ సెల్ అప్రోచ్ కండి. ఈ అన్న వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇప్పుడు కాబట్టి అన్యాయానికి గురైన వాళ్ళు కూడా దళితులేదు, షాపులు ఓడిన పోయిన వాళ్ళు దళితులేదు. కొన్ని 20 ఏళ్ళల్లో ఈ పెద్ద దళితులు చిన్న దళితులకు ఏం చేసి పేద దళితులు మరి వేసి నేను ఒక ముగ్గురిని బీబీఎస్ పిల్లలు చేపిస్తున్నాను, స్కూల్ పిల్లలు చేపిస్తున్నాను. ఈయనేమో కష్టించే మాట్లాడడం అనేది రాజకీయేతర రాజ్యాంగేతర బస్ స్టాండ్ కాడ రాజ్యాంగేతర పనులు చేసి ఒక రాజ్యాంగేతర పనులు రాజ్యాంగేతర మాట్లాడుతున్నాడు. మనం కూడా మొబైల్ దిగిన కదా డైరెక్ట్ చౌరసంగా నిలబడి ఎవరికి కూడా భయపడలేదు. అక్రమ కేసులు ఏం పెట్టినా భయపడలేదు. మన లీగల్ సెల్ కూడా సపోర్ట్ ఉంది. రెండవది ఎవరికి చిన్న వ్యక్తుల గురించి మాట్లాడి నా స్థాయిని దిగజారు. నా వారంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే గారు తప్ప ఈ చిన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడి మనం ఓటుకోవడం. కాగా అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చిన మ్యాల్య హరీష్ రెడ్డికి స్వాగతం పలకడానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు గోదావరి కని నుండి తరలి వెళ్లి హరీష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి, బురుగు వంశీకృష్ణ, రామస్వామి, బొట్ల పోషం, పిడుగు శ్రీనివాస్, అతారుద్దీన్, అబ్దుల్ గవూర్, గంగు దుర్గాప్రసాద్, మాడిశెట్టి రవి, సురేష్, అనిల్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. సింగరేణి సంస్థ ఉన్నంతకాల మాదిరెడ్డి భాస్కర్ రావు చిరస్థాయిగా కార్మికుల గుండెల్లో ఉంటారని మాదిరెడ్డి కుమారుడు శేష్ కుమార్ శ్రీధర్ సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు. ఏఐటియుసి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అమరజీవి మాదిరెడ్డి భాస్కర్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులతో మహత్కార్యానికి పూనుకున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాకెట్ మనీ అందజేశారు. అలాగే బస్టాండ్ సమీపంలోని ఆశ్రమంలో ఉన్న నిరాశ్రయులకు ప్యాకెట్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటేనే కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడిన ఒక సింహ స్వప్నమని కొనియాడారు. సింగరేణి కార్మికుల హక్కులను సాధించడంలో భాస్కర్ రావు చేసిన పోరాటం, ఆయన కార్మిక వర్గానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. కార్మికుని యొక్క రక్తములో పోరాటం ఉంది. ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి కార్మిక సంఘాలు కూడా ఆయన దిక్సూచి. ఈరోజు వాళ్ళు ఒక సిస్టంలో పోరాటం, ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అదే నాకు బాగా గుర్తు. నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ ఉన్నా. ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి, గంభీరంగా కనిపించినప్పటికీ ఎవరినైనా, ఎంతటి వారినైనా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి. కంచు కంఠం. ఆయన మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వినాలనిపించేటువంటి గొప్ప వ్యక్తి. అంటే చెప్పేటువంటి ప్రతి మాట ఒక బాణంలా, ఒక తుపాకీ తూటాలా వెళ్ళేటువంటి వ్యక్తి. మరి ఈరోజు కామ్రేడ్లు అంటే ఏఐటీసీ నేతలు కానీ, సిపిఐ నేతలు కానీ, ప్రతి కార్యకర్త అంటే కార్యకర్తలను మొదలుకొని పెద్ద నాయకుని వరకు, సెంట్రల్ కమిటీ ఉండేటువంటి నాయకుల వరకు ఆయన ఒక పుస్తకం లాంటివాడు వాళ్ళందరికీ. మరి మాదిరెడ్డి భాస్కర్ రావు గారు
వారు ఇక్కడ ఈ లోకం నుండి వెళ్ళిపోవడం అనేది చాలా మన కార్మిక వర్గానికే కార్మిక సంఘాలకే తీరని లోటు. మరి ఏ రకంగా ఆయన మృత్యు ఓడిలోకి వెళ్ళినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఈ రోజు వరకు కానీ సింగరేణి ఎక్కడైతే ఉందో, బొగ్గలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన గురించి గుర్తు చేసుకునేటువంటి ఉన్నది ఈరోజు గారి చరిత్ర. మా నాన్నగారు గోదావరి కని సింగరేణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 61 నుంచి తను చనిపోయేంత వరకు కూడాను అన్ని వర్గాల వాళ్ళకి సేవలు చేస్తూ తుది శ్వాస వరకు కూడాను తను పనిచేశారు. ఇవాళ దయానంద్ గాంధీ గారు చెప్పినట్టుగా యావత్ సింగరేణి ఉన్నంత వరకు కూడాను తన పేరు చెరిగిపోకుండా ఉండేటట్టుగా సేవలందరికీ అందించారు. ఈ సందర్భంగా అంగడి స్కూల్లో పిల్లలకి సహాయం చేద్దామని అనేసి ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు కోడళ్ళు వరలక్ష్మి సరిత మనవడు నిలేష్ భాస్కర్ మనవరాలు ఏక్షశ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం సోమవారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్నారు. రామగుండం నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశారని, అదనంగా ఇంకా 1000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా పెట్టుబడి సహాయం ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతన్న కళ్ళల్లో సంతోషం చూడటమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలో కూడా తరుగు పెట్టి రైతులు నడ్డి విరిచిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాయకులు అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నల మొహంలో చిరునవ్వు చూశామని తెలిపారు. 10 లక్షలతో కొత్తపల్లిలో హనుమాన్ గుడి కట్టిస్తారని వెల్లడించారు. స్థాయిలో లేనోళ్ళకి ముందుగా, తర్వాత భూమి లేనోళ్ళకి ఇంకో విడతగా ఇచ్చే దాంట్లో భూమి కూడా ఇచ్చే కట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎవరెవరికైతే రాలేదో చాలా మంది చెప్తా ఉన్నారు, ఇంకా 10 మందికి రాలేదు. వాళ్ళందరూ కూడా భూమి ఉండి నిరుపేదలైతే ఇక్కడ నాతో పాటు ఎంపీడీఓ గారు, హౌసింగ్ కు సంబంధించినటువంటి అధికారి కూడా ఉన్నారు, యువ మిత్రుడు. వారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్న శాసనసభ్యుడిగా ఆ 10 మందికి పేర్లు రాసుకొని ఎంక్వైరీ చేసి వెంబటే 10 ఇళ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. మదనమ్మ దాన్ని కూడా స్పెషల్ కన్సల్ట్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చాల్సిందిగా ఆదేశాలు ఇస్తా ఉన్నా. 10 సంవత్సరాల క్రితం నేను శాసనసభ్యుడిగా కాలే, 4 సార్లు కొట్లాడా, కానీ మీతో పాటు ఉన్నా. ఆంజనేయ స్వామి గుడి పాలకొమరాల అమ్మ ఆడ టేకు చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. ఆ రోజు అక్కడ ఎప్పుడు అడిగేది ఆమె, పోయి మా కొడుకు రావాలి బిడ్డ, ఇక్కడ నేను పొలం నాది కొంచెం జాగున్నది ఇచ్చేస్తా, ఈడ గుడి కట్టాలన్నది. 5 లక్షలు వస్తే గుడి అయితే అని చెప్తా ఉన్నాడు మా రమేష్ మాజీ ఎంపీపీ. కానీ నేను 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నా. అక్కడ గుడి గోడ అన్ని కూడా కట్టే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ మీ అందరికి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు, బొగ్గు గనుల రక్షణ, కొత్త బావులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనాలకి జూలై 9న జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సమ్మె విజయవంతంకై గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఏఐఎఫ్టియుసి రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఏడుకొండలు, టీఎస్యుఎస్ నాయకులు పోగుల శేఖర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు తోడ్పడుతున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల మెడకు ఉరితాడు బిగించేలా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఇవి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి కట్టు బానిసలుగా చేసేందుకు ఉద్దేశించబడిందన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని, బొగ్గు గనులను అమ్మకాలను నిలిపివేయాలని,
కొత్త గనులకు అనుమతులు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు నెలకు కనీసం 30,000 చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, చట్టబద్ధత హక్కులు సౌకర్యాలను అమలు చేయాలని తదితర డిమాండ్లను జూలై 9న సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని సంఘాల కూటమి ఆధ్వర్యంలో 15 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులు సింగరేణి చైర్మన్ బలరాం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులకు అందించడం జరిగిందన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు, బొగ్గు రంగంతో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ, ఉద్యోగ భద్రత, వేతనాల పెరుగుదల, ఉపాధి, దేశ ప్రయోజనాల కోసం కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న మోడీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జూలై 9 సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు అనే పదమున్న వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని హక్కులు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. 4 కోట్లకు వ్యతిరేకంగా పాత చట్టాలను అమలు చేయాలి, 30,000 కనీస వేతనం ఇవ్వాలి, కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి, మూతపడ్డ పరిశ్రమలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళని కొనసాగించాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మె ఇది. 17 కార్మిక సంఘాలు కలిసి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మె ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఒక్కరోజు నిరవధిక సమ్మె, నిరసన సమ్మె ఇది. నిరవధిక సమ్మె కాదు, నిరసన సమ్మె. నిరసన సమ్మెతోటి ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మన సత్తా చాటవలసిన అవసరం ఉంది. కార్మికులు ఏకతాటిపైన అందరూ, ఒకవేళ కొంతమంది ఎన్డీఏలో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా వాళ్ళకు తిప్పికొట్టైన సమ్మె విజంతం చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రమాదం ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నీ కూడా జూలై 9కి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి. మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి, కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి, లేదా కార్మికుల యొక్క కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కావచ్చు, అనేక డిమాండ్లను కూడా మనం పొందుపరిచాం. ఇప్పటికే డైరెక్టర్ పార్కు, జీఎం పర్సనల్ కూడా మనకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపటి నుండి జరిగేటువంటి అన్ని గేట్ మీటింగ్లలో కూడా కోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తుంది. ఈ సమావేశంలో సింగరేణి గని కార్మిక ఐక్యవేదిక నాయకులు నరేష్, రాజేశం, రవీందర్, రాజన్న, మల్లేశం, రాజనర్సి, మొండయ్య, రాయపోషం, ప్రసాద్, ఫయాజ్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు. RG3 ఏరియా OC1 గని షావల్ అండ్ డ్రిల్స్ సెక్షన్లో ఈపీ ఎలక్ట్రీషియన్ విధులు నిర్వహించి సోమవారం ఉద్యోగ విరమణ చేస్తున్న పెరక శ్యామరావును ఘనంగా సన్మానించారు. ఈ మేరకు గనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సెక్షన్ కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, బంధుమిత్రులు, స్నేహితులు శాల్వాలు, పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు, సన్మాన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్యామరావు సేవలను కొనియాడారు. అత్యుత్తమ వృత్తి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుడిని ఉద్యోగ విరమణ సంస్థకు ఎంతో లోటని అన్నారు. వారి వృత్తి నైపుణ్యానికి నిదర్శనం ఒక సందర్భంలో కోల్ ఇండియా కంపెనీ వెస్టర్స్ కోల్ ఫీల్డ్స్లో డ్రాగ్ లైన్స్ యంత్రం నడవలేని పరిస్థితుల్లో ఆ యంత్రంపై పూర్తి నైపుణ్యం కలిగిన శ్యామరావును సింగరేణి యాజమాన్యం అక్కడికి పంపి ఆ యంత్రాన్ని 4 రోజుల్లో నడిచే విధంగా చేసి అక్కడి అధికారులు ప్రశంసలు పొందడం విశేషంగా వీరి నైపుణ్య సేవలను గాను పలుమార్లు అవార్డులు, రివార్డులు పొందడమే కాక ఉత్తమ ఉద్యోగిగా ఎన్నిక కాబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు నజీర్ అహ్మద్, జ్ఞానేశ్వర్, సత్యాత, నాయకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వేణుగోపాలరావు, శ్రీనివాస్, వెంకటరాజం, విష్ణుమూర్తి, శ్రీనివాస్, రాజా, కొమరయ్య, చంద్రపాలతో పాటు శ్యామరావు కుటుంబ సభ్యులు శోభారాణి, శృతి, శ్రావణ్, వినోద్, ప్రతిభ, అన్విత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ క్లినిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ దాసరి వేణుకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొర్రెంకల సురేష్, కొంటు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఈర్ల నేతాజీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేదిక్ క్లినిక్లతో పాటు ల్యాబ్లో ఇష్టానుసారంగా ప్రజలు దోచుకుంటున్నారని, సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అవసరం లేని టెస్టులు కూడా చేయించుకోవాలని హాస్పిటల్లో ఒత్తిడి చేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం, మంతని ప్రాంతాలలో సంబంధిత అధికారుల నిరంతర పర్యవేక్షణ లేక అడ్డు అదుపు లేకుండా అర్హత లేని వారితో వ్యాధి నిర్ధారణ పరీక్షల సెంటర్లను ఏర్పాటు చేసి అనవసర టెస్టులు రాసి తీవ్ర స్థాయిలో ఆర్థిక దోపిడీలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు చేస్తున్నాయని అన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తాత్కాలికంగా అధికారులు తనిఖీలు చేయటం, నోటీసులు ఇవ్వడం తప్ప వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే సమస్యలు పునరావృతం అవుతున్నాయని తెలపడం జరిగిందన్నారు. వీటితో పాటు మెడికల్ షాపుల యాజమాన్యాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కూడా ఒక సిండికేట్ లాగా ఏర్పడి జనరిక్ మందులు కాకుండా యాంటీబయాటిక్ అధిక మోతాదు మందులను రిఫర్స్ చేస్తూ ప్రజలను తీవ్ర ఆర్థిక దోపిడీకి చేస్తున్నారని తెలిపారు. దీనిపై వెంటనే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్, ఆయుర్వేదిక్ క్లినిక్లతో పాటు మెడికల్ షాపులపైన తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్కి తెలపడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, అనుమతి లేని హాస్పిటల్స్, మెడికల్ షాపులు, ఆయుర్వేదిక్ క్లినిక్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు, అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ళ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జనే ధ్యేయంగా జిల్లా కేంద్రంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో, పెద్దపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటళ్లకు ఎటువంటి అనుభవము, అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ధనార్జనే ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిపైన వాటిని వెంటనే మూసివేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తారని తెలపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదవ సోదరులకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. సింగరేణి సంస్థ అంటే ఒక ఎంబ్లం కాదు, అందులో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమూహం. పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయండి. సింగరేణి జేఏసీ సంఘాల నాయకులకు పిలుపు. కేసులకు భయపడం, ప్రజా సంక్షేమం కోసం ఇక పాటుపడతాం. అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వాల్యా హరీష్ రెడ్డి వ్యాఖ్యలు. సింగరేణి సంస్థ ఉన్నంత కాలం మాదిరెడ్డి భాస్కర్ రావు చిరస్థాయిగా కార్మికుల గుండెల్లో ఉంటారు. మాదిరెడ్డి కుమారుల వెల్లడి. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ముగ్గు పోసిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ చాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.